నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, నేను సైకియాట్రిస్ట్ ప్రాక్టీస్‌లో ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌ని ఎక్కువ చూస్తూ ఉంటాను. సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ముఖ్యంగా మేల్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. అంటే అంగము గట్టి పడకుండా ఉండడాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే అంగం గట్టి పడుతుంది, అవసరమైనప్పుడు గట్టిపడదు అండ్ అవసరమైనంత గట్టిపడదు. అంటే యూజువల్లీ ఆ స్టిఫ్నెస్ కోల్పోతారు, లూజ్గానే ఉంటుంది, మెత్తగానే ఉంటుంది, ఆ యాక్ట్కి సరిపోయేంత దృఢత్వం రాదు. ఇది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షనే. అండ్ యాక్ట్ చేసేటప్పుడు, ఆ రాపిడికి గురి చేసేటప్పుడు మధ్యలోనే అంగం మెత్తబడిపోతుంది. ఇది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే మన సెక్షువల్ సైకిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అంగం గట్టిగా ఉండకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకే తీసుకొని వస్తాం. దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటి అంటే మన కోమార్బిడిటీస్, ఫిజికల్ కోమార్బిడిటీస్ అంటే షుగర్ రావటం కావచ్చు, హైపర్ టెన్షన్ బీపీ ఉండటం కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా, కొన్ని కేసుల్లో ఎక్కువ కొవ్వు పదార్థాలు చేరినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అండ్ వీటికి వాడుతున్న మెడికేషన్స్ కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటాం. అవి కావచ్చు. ఆర్ సింపుల్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఈ సైకోసెక్షువల్ డిస్ఫంక్షన్స్లోకి వస్తాయి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇవన్నీ కాజెస్గా పరిగణిస్తే అసలు శరీరంలో ఎటువంటి లోపాలు ఉంటాయి అంటే, అంగంలోనికి రక్త ప్రసరణ తగ్గితే అంగం మెత్తగా ఉంటుంది, అంగానికి ఆ గష్ ఆఫ్ బ్లడ్స్ వెళ్తే అంగం గట్టిగా ఉంటుంది. ఈ అంగానికి రక్త ప్రసరణ పెంచే పరికరమే షాక్ వేవ్ థెరపీ. ఇక్కడ షాక్ వేవ్ థెరపీ అంటే మనకు కరెంట్ పెట్టడం కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ కాదు. ఇది టిపికల్గా ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఉంటుంది. అంటే మనకు అర్థం కావడానికి ఇది ఒక మసాజింగ్ లాగే చేస్తారు. కాకపోతే సౌండ్ వేవ్స్తో అంగానికి ఒక వైబ్రేషన్ని కరెక్ట్ హెడ్జెస్తో, ఎంత హెడ్జెస్ ఇస్తే అది వర్కౌట్ అవుతుంది అని ఆ హెడ్జెస్తో మనము ఈ సౌండ్ వేవ్స్తో అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ని అప్లై చేస్తే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. ఏ విధంగా? నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు క్రియేట్ అయ్యి అందులో మళ్ళీ ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవటం కావచ్చు, బ్లడ్ డైలేషన్ కావచ్చు, అవన్నీ జరిగి మనకు డిజైర్ వచ్చినప్పుడు, ఆ సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు హార్మోన్స్ కానివ్వండి, ఈ నర్వ్ సప్లై కానివ్వండి, ఈ బ్లడ్ కూడా పోయి అంగం స్టిఫ్నెస్ అనేది తయారవుతుంది. ఇందులో ఎటువంటి మార్పులు జరిగినా, అంటే నర్వ్ సప్లైలో ఇష్యూస్ కావచ్చు, బ్లడ్లో ఇష్యూస్ కావచ్చు, హార్మోన్స్లో ఇష్యూస్ కావచ్చు, ఆర్ ఎమోషన్స్లో అంటే డిజైర్, లిబిడో కానీ తగ్గచ్చు. వీటిలో ఎటువంటి లోపాలున్నా అంగస్థమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటినన్నిటినీ సరి చేసుకొని ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఈవెన్ డయాబెటిక్స్లో కావచ్చు, కోమార్బిడ్ కండిషన్స్ అని చెప్పాం కదా, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియాస్ కావచ్చు, వాడుతున్న మెడికేషన్స్ వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, మనము ఇక్కడ క్లియర్ చేస్తాం. దీన్ని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.